జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. బులిబాబు గారు ఏం రాసుకుంటున్నారు? పౌడర్. అరే మళ్ళీ చౌకేశారు. డిస్టర్బ్ చేయకుండా వెళ్ళు. మీరేం రాస్తున్నారు నేను చెప్పనా? నాకు ఎన్ని తులాల బంగారం కొనాలో, కొంటే ఎన్ని లక్షలు అవుతుందో లెక్కలేస్తున్నారు అంతే కదా? నాకు తెలుసులే. నీ దురాశని పశువుల దొడ్లో పెట్ట. ఎప్పుడు డబ్బు గోల్డ్ ఇవే తప్ప ఇంకేం ఆలోచనలు ఉండవా? ఆడవాళ్ళకి అత్యవసరమైనవి చీరలు నగలు అని పార్లమెంట్లో బిల్ పాస్ చేసే రోజు వస్తుంది. అప్పుడు మీ మగవాళ్లు కిమ్మనకుండా ఉంటారు. ఇప్పుడు నేను కిమ్ అనకుండా ఉండాలంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలి. చిరాకు పడకుండా కొంచెం ఫోకస్ చేయండి బులిబాబు గారు. నెక్లెస్ వద్దులే, కనీసం ముక్కు పుడకైనా తీసుకురండి. నీకు ముక్కే లేదు, ఇంక పొడకెందుకు? నాకు ముక్కు లేదా? ఇటు తిరిగితే శ్రీదేవి ముక్కులాగా, ఇటు తిరిగితే భానుప్రియ ముక్కులాగా ఉంటుందని మా ఊళ్ళో ముసలాళ్ళందరూ తెగ కొట్టుకునేవాళ్ళు తెలుసా? పిచ్చెక్క. పిచ్చే అభిమానంతో. అద్దంలో రోజు నువ్వేం చూసుకుంటున్నావు? ఒకసారి వెళ్ళి చూడు. మొండి ముక్కు, చప్పిడి ముక్కు, చెక్కేసిన చెరుకు ముక్కల్లా ఉండే ఆ ముక్కు అదొక ముక్కేనా? దానికి మళ్ళీ సోకులు డబ్బులు దండగా. ఏం మొగుడివయ్యా బాబు! హాసనమ్మ గారి పెళ్లి రోజని విశాల్ బాబు గారు 10 లక్షలు విలువ చేసి నెక్లెస్ కొనుక్కునొచ్చి మరీ కానుకగా ఇచ్చారు. అదే మా నయనక్క పెళ్లి రోజైతే వజ్రాలతో బొడ్డాని చేస్తారేమో. నైని వదిన నగా నట్రా 10 వేసుకున్నా అమ్మవారిని అలంకరించినట్టుంటుంది. నాకుండదా? ఆశలు తప్ప ఆశయాలు లేని ఆడవాళ్ళకి ఏమున్నా విలువ ఉండదు. అర్థం కాలేదు. నాకేమన్నా తెలుసా అర్థం చెప్పడానికి? ఏదో నోటికొచ్చింది చెప్పేశాను. ఇంత చిత్ర విచిత్రమైన మొగుణ్ణా నేను చేసుకుంది అని ఇప్పుడు ఆలోచించాల్సి వస్తుంది. ఏంటో నా బతుకు. విస్తరాకు నుండి అరటాక్కి ప్రమోషన్ వస్తుందనుకుంటే కొబ్బరి చిప్పలా అయ్యేలా ఉంది. పూర్తి ఎపిసోడ్లని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.